అందరికీ ఒక భ్రమ ఉంటుంది, ప్రపంచంలో ప్రతి ఒక్కటి అదృష్టం వల్లే లభిస్తుందని. కాని అదృష్టం, తలరాత ఇవన్నీ అందరికీ సమానంగానే ఉంటాయి. అది పొందేవారి మీదే అది ఆధారపడి ఉంటుంది, వారి కోరికలపై ఆధారపడి ఉంటుంది, మహత్వాకాంక్షలపై ఆధారపడి ఉంటుంది, స్వభావంపై ఆధారపడి ఉంటుంది. వారు ఏదిస్తే అదే లభిస్తుంది. గుడిలో ప్రసాదం, ఈ ప్రసాదం అందరికీ సమానంగానే ఇస్తారు, కానీ దానిని ఎలా వినియోగించాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇద్దరు మనుషులున్నారు, వారిద్దరికీ నేను సరిసమానంగా మట్టినిచ్చాను. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒక వ్యక్తేమో దాంతో చిన్న చిన్న ఉండలు చేస్తున్నాడు. దారిలో వచ్చిపోయేవాళ్ల మీదకి అది విసురుతూ ఉన్నాడు. వాళ్ళని విసిగిస్తున్నాడు, బట్టల్ని మురికి చేస్తున్నాడు, వారికి కోపం వచ్చేలా చేస్తున్నాడు. కాని రెండవ వ్యక్తి ఆ మట్టిని ఉపయోగించుకుని ఒక ఇంటిని కట్టుకుంటాడు. ఆ ఇల్లే తనని వాన నుంచి, ఎండ నుంచి, చలి నుంచి తనని సంరక్షిస్తుంది. భావం, ఈ భావమే చాలా ప్రాధాన్యతని వహిస్తుంది. ప్రేమలో కూడా అదే ప్రాధాన్యత ఉంటుంది. అది మిత్రులతో కాని, తల్లిదండ్రులతో కాని, అక్కచెల్లెలతో కాని, భార్యతో కాని, ఎవ్వరితోనైనా సరే. గుర్తుంచుకోండి, ఈ భావమే తమరి భవిష్యత్తును నిర్ణయిస్తుందని. అందుకే అందరితో ప్రేమ భావంతో ఉండండి. రాధాకృష్ణ.